వచ్చే నెల నుంచి టీచర్ పోస్టులు భర్తీ కాబోతున్నాయి. 6,000 టీచర్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కాబోతున్నాయి. ప్రైవేట్ రంగంలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు రాబోతున్నాయి. వాళ్ళకి ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. అందువల్ల ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం. మంచి రోజులు వచ్చాయి, మంచి ప్రభుత్వం వచ్చింది, మంచే జరుగుతుంది రాష్ట్రానికి. అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకు సమన్వయం జరగబోతుంది. ఉత్తరాంధ్ర దగ్గర నుంచి, రాయలసీమ దగ్గర నుంచి, కోస్తాంధ్ర దగ్గర నుంచి అన్ని ప్రాంతాలకు సమన్వయం జరిగేలాగా, సమాభివృద్ధి జరిగేలాగా కార్యాచరణతో విజన్ 47 డాక్యుమెంట్ తయారైంది. డాక్యుమెంట్లో ఏ రంగాల్లో ఎక్కడ అవకాశాలు ఉన్నాయి, ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో మనం ముందుకెళ్ళబోతున్నాం. దానికి ప్రజల సహకారం కావాలి, మీ సూచనలు కావాలి, సలహాలు కావాలి. ఇవాళ క్రెడాయ్ సోదరులు కలిశారు, వాళ్ళు చెబుతున్నారు చాలా మంచి మార్పులు తెచ్చారండి, నిర్మాణ రంగం మళ్ళీ మొదలవబోతుంది, దానివల్ల చాలామందికి ఉపాధి లభిస్తుందని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచించి నిర్ణయాలు చేస్తుంది. ఈజీ యాప్స్ ద్వారా పని అయిపోతుంది. ఆఫీసులకు వెళ్లకుండానే ఆన్లైన్లో పని అయిపోయే విధానం తెచ్చింది ప్రభుత్వం. ఇంకా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. అన్ని వర్గాల సర్టిఫికేట్ కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకునే పరిస్థితి తెస్తూ ఉంది ప్రభుత్వం. అధునాతన టెక్నాలజీని వాడుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. పేపర్లెస్, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కార్యాచరణతో ముందుకు సాగుతుందని సవినయంగా మనవి చేస్తూ, ఈ రోజున ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిసి ఒక విధానంలో ముందుకు సాగుతున్నారు. మోడీ గారు సహకారం తీసుకుంటున్నారు. ఢిల్లీ వెళ్ళేది బెయిల్ కోసం కాదు. జైలు పక్షి బెయిల్ కోసం వెళ్ళేవాడు. చంద్రబాబు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్తూ ఉన్నాడు. వెళ్ళిన ప్రతిసారి ప్రధానమంత్రి గారిని, మంత్రులను అందరినీ కలిసి నిధులు సమీకరించడం కోసం, ప్రాజెక్టుల క్లియరెన్స్ కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఇవాళ స్టీల్ ప్లాంట్ని ఆపగలిగాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా దాన్ని మళ్ళా అభివృద్ధి పందాలు నడిపేదానికి కార్యాచరణతో ముందుకు వచ్చింది. రైల్వే జోన్ వచ్చింది. స్టీల్ ప్లాంట్లు వస్తూ ఉన్నాయి, 2 స్టీల్ ప్లాంట్లు అదనంగా వస్తున్నాయి. పోర్టుల నిర్మాణం వేగవంతం అవుతుంది, సీ పోర్టులు. అందువల్ల ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం సౌకర్యంగా మనం చేస్తూ ఉన్నాం. మేము ఎన్డీఏలో భాగస్వామ్యం కనుక మేము అంతర్గతంగా మాట్లాడతాం. ఒకటి, దక్షిణాది రాష్ట్రాలు ఒక క్రమశిక్షణగా మెలిగినాయి. మొదటి నుంచి కూడా రవాణాల దగ్గర నుంచి అన్ని రంగాల్లో కూడా క్రమశిక్షణగా ఉంటాయి. జనాభా నియంత్రణలో కూడా అగ్రగామిగా పనిచేసినాయి. దానివల్ల అభివృద్ధి కూడా జరిగింది ఈ రాష్ట్రాల్లో. ఇవాళ జనాభా ప్రాతిపదికన కేటాయింపులు చేస్తే ఎవరైతే జనాభా నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా ఉన్నారో ఆ రాష్ట్రాలకు మేలు జరిగే పరిస్థితి వస్తూ ఉంది. భాష విషయంలో కూడా మాతృభాషకు టాప్ ప్రయారిటీ ఇవ్వాలనేది మన లక్ష్యం. ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా మాతృభాషకు ప్రయారిటీ ఇస్తారు. త్రిభాషా సిద్ధాంతం ఉండొచ్చు కాక అది ఆప్షనల్ అంతవరకు. మాతృభాషలో విద్యాభూషణ అనేది తెలుగుదేశం పార్టీ విధానం. ఇతర ప్రయోజనాల బంధం కూడా ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ నేర్చుకోవడంలో తప్పు లేదు. కానీ టాప్ ప్రయారిటీ మాతృభాషలోనే అనేది మా నిర్ణయం. అలాగే ఇవాళ ఏదైతే ఉందో సీట్లు తగ్గిపోకూడదు. జనాభా తగ్గిన వంకతోడి దక్షిణాది రాష్ట్రాల క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే ఈ ప్రాంతాలకి పనిష్మెంట్ రాకూడదు. ఆర్థిక వెసులుబాటులో కూడా నష్టం జరుగుతుంది. ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చే నిధుల్లో కూడా వాటాలో నష్టం జరుగుతుంది. దాన్ని మనం సరిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది. అంతర్గతంగా ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్రంతో మాట్లాడుతూ ఉన్నారు. దాని మా ఆలోచనలు ఉన్నాయి. మా ఆలోచన ప్రకారం భాగస్వామ్యంలో ఉన్నాం కనుక బయట మాట్లాడు, లోపల అంతర్గతంగానే చర్చించి న్యాయం జరిగేలాగా చేయటం మా లక్ష్యం. నేను అంటున్నాను, మా పిల్లలు వెళ్ళే రోజున కాలేజీలు లేవు, సీట్లు లేవు. ఇన్ని మెడికల్ కాలేజీలు, ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, ఇన్ని ఎంబీఏలు, ఐటీ కాలేజీలు లేవు. నేనేమంటానంటే మన దేశంలోనే చదువుకుందాం, అవకాశాలు పెంచుదాం. మనం వెళ్ళి కోట్ల రూపాయలు అక్కడ ధారపోస్తున్నాం. మెడబెట్టి గెంటుకోవాల్సిన అవసరం మనకు లేదు. మనమే అభివృద్ధి. నేను మొన్న కూడా అసెంబ్లీలో డిబేట్లో కూడా చెప్పాను. మన పిల్లలు, మన పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే పిల్లలు కానీ, టీచర్స్ కానీ, కాలేజీలో పనిచేసే లెక్చర్లు కానీ మెరిట్లో వస్తారు.
ఇక్కడ లేని మెరిట్ ప్రైవేట్ కళాశాలలో రాదు కదా, అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? అందువల్ల మన కళాశాలలో మన పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కడో విదేశాలకు వెళ్ళటం కాదు, వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చేలాగా. ఒకప్పుడు ఒక నిమ్స్ ఉండేది హైదరాబాద్లో, ఇవాళ అంతర్జాతీయ వైద్య కేంద్రంగా మారింది. హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మందుల తయారీ కంపెనీలు భారీగా వచ్చాయి. బహుశా భారతదేశంలో ఎక్కడా లేనంత మందుల తయారీలు, ఉత్పత్తి, ఎక్స్పోర్ట్ కూడా మన దగ్గర నుంచి ఉంది. ఆ పరిస్థితి రావాలి, విద్యారంగంలో కూడా ఆ పరిస్థితి రావాలి. ఎక్కడెక్కడ వాళ్ళు కూడా విద్యా వైద్య కోసం ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చేలాగా చూడాల్సిన అవసరం ఉంది. ఆ వైపు దృష్టి సారిస్తున్నారు. ఇవాళ జార్జియా యూనివర్సిటీ వాళ్ళు వచ్చారు, ఇంకా కొంతమంది వస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన పారిపోయారు అందరూ. బ్రిటిష్ నుంచి వచ్చిన వాళ్ళు పారిపోయారు, అమృతమయ్యే వాళ్ళు పారిపోయారు, అందరినీ మళ్ళీ రప్పిస్తున్నాం. నిన్న నేను చూసి వచ్చాను, అమృత విత్ కానీ అవన్నీ ఏరియాలో బ్రహ్మాండమైన కాంప్లెక్స్లు వస్తున్నాయి. మన దగ్గరే చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ దగ్గర నుంచి డిప్లొమాల దగ్గర నుంచి అన్నీ ఇక్కడే వచ్చేలాగా మనం చేయడానికి ప్రయత్నం చేయాలి, జరగాలి. ఇప్పుడు వస్తున్నారు, వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు కల్పన మీద, వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు కల్పన. అట్ ద సేమ్ టైం ఆ డాలర్లతో పోల్చుకుంటే అవ్వదు. మనకి డాలర్తో పోల్చుకుంటే పన్నులు ఎక్కువే, ట్యాక్సులు ఎక్కువే. అందువల్ల మన జీవన ప్రమాణాలను బట్టి నడిచేలాగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుందనేది నేను పేపర్ చూశాక ఆలోచిస్తాం ఈ విషయం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.